మాది ద్వారకాతెర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతెర మండలం, దేవినేని వారిగూడెం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నానండి. పాకలపాటి సుబ్రహ్మణ్యం రైతుని. మనకి నిమ్మ తోట ఉందండి. నాకు 3 ఎకరాలన్నర. ఎకరానికి ₹1,50,000 సంపాదిస్తున్నానండి ఎకరానికి వచ్చి. అలాగే మనకి దీనికి ఆనందం పిండి ఎక్కువగా వాడతామండి. ఆనందం పిండి ఇదివరకు బాగా మెన్యూర్ ఎరువులు ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళను, పురుగు మందులు అయ్యి. ఇప్పుడు తగ్గించేసి పేడతడి పెడుతున్నాను. ఆనందం పిండి వేసి పేడతడి, మామూలుగా వర్మీ కంపోస్ట్ లాంటిది సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తా కొద్దిగా మనకి ఎక్కువగా దిగుబడి వస్తున్నాయండి. దానివల్ల మనకు ఆదాయం ఎక్కువై ఖర్చు తగ్గుతుంది. పురుగు మందులు కూడా ఇదివరకు 2-3 సార్లు స్ప్రే చేసాను, కానీ నేను పంచకావ్య తయారు చేసి ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగుతోటి తయారు చేసి పైన స్ప్రేయింగ్ చేస్తున్నాను. స్ప్రేయింగ్ చేస్తాం వలన వెంటనే కాయ కూడా షైనింగ్ వస్తుంది. అలాగే ఎమినో యాసిడ్ కూడా తయారు చేసండి. ఎమినో యాసిడ్లు కోడిగుడ్లు ఒక 10 కోడిగుడ్లు, దాంట్లో నిమ్మరసం 40 కాయలు పిండి 10 రోజుల తర్వాత ఆ పెంకుతో సహా కరిగిపోద్ది. 11వ రోజున తీసి వడపోసి దాంట్లో 1/4 కేజీ బెల్లం పాకంలాగా కలిపి దాంట్లో ఉంచి దాన్ని వడపోసి మొత్తం తీసుకెళ్ళి స్ప్రే చేస్తే కాయకి విటమిన్స్, అంటే కాయ కూడా తొందరగా తయారవడం, షైనింగ్ రావడం అంతా బాగుంటుందండి. అది మనకి దీనివల్ల అధిక దిగుబడికి వచ్చాను. అప్పుడప్పుడు అంటే కొద్దిగా అలవాటు పడేదాకా మెన్యూరు వాడాలండి. తక్కువగా వాడాలి. ఇదివరకు 4 సార్లు వేసామనుకోండి మెన్యూరు, అలాగే 2 సార్లలోకి వెళ్ళి అలా కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్తే మనకి ప్రాబ్లం ఏమీ రాదండి. నీట్గా తయారవుతుంది. దానివల్ల మనకి లాభం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందండి. పండ్లు నిల్వ కూడా ఉంటుందండి, తొందరగా పాడవకుండా ఉంటుందండి. మనం దేశవాళీ జెర్సీ ఆవులు కన్నా అండి, దేశవాళీ ఒంగోలు జాతి మామూలుగా నాటు ఆవులు అయితే అండి మనకి పంచకావ్య తయారు చేసుకుంటా కానీ, నిమ్మ తోటలకు స్ప్రే చేయడానికి కానీ, లేదంటే మామూలుగా వీటికి మామూలుగా పురుగులు పట్టకుండా ఉంటుంది, మనకి తెగులు రాకుండా మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుందండి. మామూలుగా ఆవు పేడ అయితే ఆవు పేడ, ఆవు ప్యాసికతోటి కూడా మనం ఇది కల్చర్ తయారు చేసండి చెట్టు మొదలు వేస్తున్నామండి. ఇది ఆవు తీసుకెళ్ళి పాసుకును దీన్ని కలిపి మనం వేపాకు కషాయం తయారు చేసి దాన్ని పురుగు మందు కింద స్ప్రే చేసుకోవచ్చండి. వేపాకును ఆవు పంచుకోండి, ఆవు పాసు కలిపి 10 రోజులు నిల్వ ఇస్తే అది మొత్తానికి పురుగు మందు కింద ఉపయోగపడుతుందండి. అది బయట కొనాలంటే బోళ్ళంత రేటు. వేపాకు అంటే ఇక్కడ దొరుకుతుంది, మన సొంత హోటల్లో ఉంటుంది. ఆవు పాసుకు మన సొంత ఆవు పాసుకు వల్ల అది ఉపయోగం ఉంది. ఆవు పేడ ఉందంటే ఆ పేడతోటి మామూలుగా దాన్ని పుట్ట మట్టి, గుప్పుడు పట్టి, పిడిగిన మట్టి తీసుకుని కన్నపిండి తీసుకుని దాన్ని కలిపి మిక్స్ చేసి పేడ 100 కేజీల పేడలో కలిపి మిక్స్ చేసి అలాగా ఆరనిచ్చి 24 గంటల తర్వాత మళ్ళీ చెట్టు మొదలెడితే దాని అంతటికది ఎర్ర డెవలప్మెంట్ అవుతాం. ఎర్ర డెవలప్ అయిన తర్వాత చెట్టు దగ్గర గులదానం ఏర్పడి మనకు అధిక దిగుబడి వస్తుందండి. మళ్ళీ భూమి సారవంతంగా ఉండి తడి ఎద్దడి వచ్చినా నిలబడద్దండి. పేడ వల్ల అది ఉపయోగం అండి. ఆవు పాలు వలన కొలెస్ట్రాల్ పెరగకోకుండా మనకి ఆరోగ్యంగా ఉంటాయి, చలాకితనంగా ఉంటాయి కూడా. ఆవు పాలు తొందరగా అరుగుతాయి, బాగుంటుంది. ఆవు నెయ్యి కూడా నెంబర్ 1 అండి. ఆవు నెయ్యి, ఆవు పాలు వలన దేవుడికి అభిషేకాలు చేయడానికి కూడా ఇవే శ్రేష్టకరమైనది. పాలు అనేది అదే అండి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి కూడా ముందుకి ఎక్కడో శాతం తగ్గకపోతే షుగర్ పేషెంట్కి ఆవు పాలు, ఆవు పేరుతోటి అవే తాగుతున్నారండి. అసలు ఇక్కడ చలచింతలపూడి అది అతని దగ్గర కాలు తీసారండి, షుగర్ తినేసాను. ఇవాళ అతను ఆవు పాలతో వైద్యం ఉందండి, ఆవు నెయ్యి. దానివల్ల ఆవుల వల్ల చాలా ఉపయోగం అండి. కొంతమంది వర్మీ కంపోస్ట్ దాని నుంచి వచ్చి పేడతోటి మనం వర్మీ కంపోస్ట్ కింద తయారు చేసుకోవచ్చండి. దాన్ని కూడా
షెడ్లు వేసుకుని నాణ్యమైంది మన సొంతంగా ఆవులు ఉంటే సొంతంగా నాణ్యమైనది చేసుకోవచ్చండి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు ఏంటంటే చెత్త వేసేసి తుక్కేసేసి కాడ తక్కువ వచ్చేసి కొబ్బరి పొట్టని ఎర్రల మేస్తి అని ఇవన్నీ అట్లా అలవాటు చేసేసి అది డూప్లికేట్ వర్మి కంపోస్ట్ కింద తయారైంది. యాక్చువల్గా మనం చేసుకునే దానికి తుక్కు లేకుండా కొబ్బరి పీసు అలవాట్లు చేయకుండా ఉంటే న్యాచురల్గా మనం ఒక టౌన్లో ఉండి ఇక్కడికి వచ్చి 4 రోజులు ఈ నీళ్ళకి అలవాటు పడితే ఉండేటట్టుగా ఉండాలి. కానీ మళ్ళీ టౌన్లో నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ తాగం కదండి, వెంటనే అక్కడ బతికెళ్ళం కదా. అలాగే ఎర్ర కూడా ఏం చేయాలంటే ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా చేయాలి. అది ఎవరో కొబ్బరి పొట్టు వేయాలి, ఆ పాత చెత్త వేయాలి, ఇది వేయాలి అంటారు కానీ అది తప్పండి. మన సొంత పేడతోటి సొంతంగా తిన్నది అయితే సొంతగా ఎరువు అవుద్ది. అంతేగాని ఎవరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమందంటే వేసేస్తారు, చెత్త చెదారం వేసి మళ్ళీ మనం పంపించేస్తారు. రైతులు ఈ విధంగా కూడా నష్టపోతున్నారు. ఎవరికి కావాలో 2 ఆవులు ఉంచుకుంటే మన సొంత ఎరువుతో సొంతంగా తయారు చేసుకుని కూరగాయల పాదులు చేసుకున్నా తెగులు రావు. అన్ని విధాలుగా ఆవు వల్ల ఉపయోగం. వర్మి కంపోస్ట్ ఒరిజినల్ తీసండి, ఇలా ఉంటుంది. కాఫీ పొడి లేక కారపూస టైప్లో ఉంటుంది. కొంతమంది ఇచ్చారండి మొన్న సబ్సిడీ మీద, అసలు ఎందుకు పనికిరావండి. మీకు ఒరిజినల్ మన సొంతంగా కాబట్టి అలాగే మెయిన్ ఇస్తున్నామండి. ఇంకా 4 రోజులు ఆగైనా సరే 40 రోజులు తీయాలండి. మామూలుగా అయితే ఇంకొక 5 రోజులు పడుతుంది. కానీ ఒరిజినల్ క్వాలిటీ పేడ క్వాలిటీది మన సొంత పేడ నాకున్న జాగ్రత్తతో తయారు చేస్తున్నాం. అలా చేసుకున్నప్పుడే దాని విలువ. మళ్ళీ బయట కొంతమంది ఏం చేస్తున్నారంటే వేస్తారు, తీసుకెళ్ళి వేసిన తర్వాత చెట్లు కాయలు ఏదో వేసామన్నట్టు వేసి ఆ కొబ్బరి పుట్టేది వేసేసి దాంట్లో చెత్త చెదారం వేసేస్తాం. పని అవుతుంది. మనకు తెచ్చుకున్న ఎర్రల్ని మామూలుగా ఇక్కడ డెవలప్గా న్యాచురల్గా పేడకు అలవాటు చేయాలి. ఈ గంటలు తొందరగా వ్యాపారస్తులు ఏంటంటే ఈ ఇది అతి తుక్కు అది తీసుకొచ్చేస్తారు. మనం అలాగా దేయమంటే సొంత పేడ కాబట్టి సొంతంగా చేసుకుంటాం. మనకి అధిక దిగుబడి కూడా అవుతుంది. అదండి. దీనికి ఆవులకి కూడా మనం దానా కూడా తౌడు పని లేదండి. అజోలా కొద్దిగా వాడుకున్నాం అనుకోండి, ఒజోలా తీసుకొచ్చి తౌడు కేజీ 20 రూపాయల బదులు దాంట్లో అయితే దాని అంతర్గత తయారవుద్దండి. ఆవు పేడ దాంట్లో ఒక తట్టడేసి చిన్న ప్లేట్ కట్టి దాంట్లో కొద్ది నీళ్ళు వదిలి ఆవు పేడ 2 తట్టలు మట్టి వేసేసి దాంట్లో ఒక గుప్పుడు పేడ వేసి గుప్పుడు వేస్తే అజోలా దాని అంతర్గతే తయారవుతుంది. రోజుకి 1 కేజీ కాడకు వస్తుంది, 20 రూపాయలు కలిసి వస్తుందండి. ఆ విధంగా కూడా అలా చేసుకుంటే రైతులకు లాభం ఉంది. మనం చేయవలసింది నాకు తెలిసినంత వరకు నేను ఇలా చేస్తాను. ఇంకా తెలియని ఏమంటే నాకు కూడా సమాచారం ఇప్పించాల్సింది వస్తుంది.